అందరికీ నమస్కారం. అగ్నిమాపక యంత్రాన్ని గుద్దేసిన విమానం. స్పాట్‌లో 100 మంది ప్రయాణికులు. అసలు ఏం జరిగింది? వాళ్ళకి అనే పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో ఒక అనూహ్య ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కెనడాలోని మాంట్రియల్ ట్రూటో అంతర్జాతీయ విమానాశ్రయంలో నుండి బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం ఫ్లైట్ నంబర్ వచ్చి 8646. అయితే లగార్డియా ఎయిర్‌పోర్ట్‌లోని సురక్షితంగా ల్యాండ్ అయిన తరువాత రన్‌వే పైన ఓ ప్రమాదం జరిగింది. లగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో అయితే సురక్షితంగా ల్యాండ్ అయ్యింది గానీ, ఆ తరువాతే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇదంతా కూడాను విమానం రన్‌వే పై నుండి టాక్సీవే మీదుగా ప్రయాణికులు గేట్ వైపు వెళ్తున్న క్రమంలోనైతే అక్కడ వేగంగా వస్తున్న ఒక అగ్నిమాపక యంత్రం అయితే ఫైర్ ట్రక్ ఉంటుంది గదా! ఆ ఫైర్ ట్రక్‌ని విమానాన్ని బలంగా ఢీకొట్టేసింది. అయితే ఈ విమానంలోని అప్పటికి 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ల్యాండింగ్ విజయవంతంగా ముగిసినప్పటికీ కూడా అందరూ బాగా జరిగిందనేసి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భారీ షాక్ తగలడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురి అయిపోయారు. అయితే ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. విమానం, ఫైర్ ట్రక్ 2 కూడా ఢీకొనడంతోని ఆ ప్రభావంతో పాక్షికంగా కొంచెం విమానం అయితే దెబ్బతిన్నాయని చెప్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే కూడా విమానాశ్రయ భద్రతా సిబ్బంది, అత్యవసర సేవా బృందాలను అక్కడికి చేరుకున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా విమానం నుండి దించి బస్సుల ద్వారా టెర్మినల్ వైపు తరలించారు. అసలు విమానం వెళ్లే దారిలోని ఫైర్ ట్రక్ ఎలా వచ్చింది? సిగ్నల్‌లో ఏ వైపైనా సరే లోపాలు ఉన్నాయా? లేదా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ పొరపాటు జరిగిందా అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా అగాడియా విమానాశ్రయంలోని కొన్ని విమానాలు రాకపోకలు కూడా స్వల్పంగా అంతరాయం కలిగింది. ఎయిర్ కెనడా యాజమాన్యం కూడా ఈ ఘటనపైన స్పందిస్తూ ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆళ్ళు తెలిపారు. ఈ మధ్య చూసుకున్నట్లయితే చాలా విమానాల ప్రమాదాలైతే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలోని ఎంత జాగ్రత్తగా ఉండాలో అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడాను సురక్షితంగా ల్యాండ్ అయ్యాము అని చెప్పేసి ఊపిరి పీల్చుకునే సమయంలోని ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేది చాలా దురదృష్టకరమనే చెప్పుకోవచ్చు. ఇది నిజంగా చెప్పాలంటే నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.